నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలకలం రేపుతున్న గుజరాత్ చండీపుర వైరస్, ఒకరి నుండి ఒకరికి ఈజీగా సంక్రమణ. మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం. పవన్ హర్షం. గ్రేట్ గ్రీన్ వాల్ పై కీలక ఆదేశాలు. తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష. రైతులతో ముఖాముఖి. తిరుమల శ్రీవారి అగరబత్తుల పేరుతో భారీ దోపిడీ. ఈ కామర్స్ సైట్లలో నకిలీ సంస్థలు, డబుల్ రేట్లు. శ్రీ వరలక్ష్మి వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచన. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, సముద్ర కోతల నివారణ లక్ష్యంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం తీసుకురావాలని డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 2026-27వ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే 2 నెలల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు అమలు, డివిజన్ల వారీగా లక్ష్యాల సాధన, మొక్కలు నాటడం, మడ అడవుల విస్తరణ వంటి అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ, 5,000 హెక్టార్లలో తాటివనాల ఏర్పాటు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు పవన్ కళ్యాణ్. అలాగే వీబీజీ రామ్జీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలు కేటాయించామని, వాటిని 2,500 హెక్టార్లలో నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. సామాజిక వనాలు, తాటి వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రం 2,670 హెక్టార్లలో మడ అడవుల విస్తరణ చేపట్టి దేశంలో 2వ స్థానం సాధించిందని పవన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మిస్టీ 2 పథకం కింద మరో 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ, గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద 1993 హెక్టార్లలో అటవీకరణ, అలాగే 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో 3 అంచెల గ్రీన్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. వాతావరణ మార్పులు, సముద్ర కోతలు, ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కీలక రక్షణ కవచంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. వైఎస్ జగన్ ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు దేవరపల్లి చేరుకున్నారు. అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి సంబంధిత అంశాలపై ఆరా తీశారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు జగన్. పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై వారితో నేరుగా చర్చించారు. వైఎస్ జగన్ పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతుల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా తెలుసుకుని కూటమి తీరుపై తీవ్రంగా విమర్శించారు. తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలి రావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యావరేజ్ రేటు 2 ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దక్కుతా ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతూ ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన
ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీ వరలక్ష్మి వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలానే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూలైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందరమైన పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించి మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పట్టు వస్త్రాలు సమర్పించి వరలక్ష్మి వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో అగరబత్తుల పేరుతో ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నాయా? టీటీడీ పేరును, తిరుమల పవిత్రతను ఉపయోగించి ఆన్లైన్లో విక్రయాలు జరుపుతున్న వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. టీటీడీ ఉత్పత్తులు, వాటిని పోలిన నకిలీ ఉత్పత్తులు ఆన్లైన్లో అంగడి సరుకులుగా మారిపోతున్నాయి. భక్తుల ఆదరణకు అనుగుణంగా టీటీడీ శ్రీవారి 7 కొండలకు గుర్తుగా 7 రకాల అగరబత్తులను తయారు చేయించి విక్రయిస్తోంది. కొందరు అక్రమార్కులు వాటిని ఈ-కామర్స్ సైట్లలో ఉంచి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అగరబత్తులతో పాటు ఓ చిన్నపాటి వస్తువును ఉంచి భారీ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. టీటీడీ అగరబత్తి కాంబో ప్యాక్ ధర టీటీడీ విక్రయించేది $452.38 కాగా ఆన్లైన్లో 1035 రూపాయల నుంచి 1049 రూపాయల వరకు అమ్ముతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో స్వామివారి అలంకరణకు వినియోగించిన పుష్పాలతో అగరబత్తులను తయారు చేస్తుంటారు. తిరుమలతో పాటు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని రాములవారి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వర ఆలయం, శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట, నారాయణవనంలోని టీటీడీ ప్రముఖ ఆలయాల వద్ద వాటిని విక్రయిస్తుంటారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ కలిపి నెలకు ₹1 కోటి వరకు విక్రయాలు జరుగుతున్నాయి. టీటీడీ గతంలో కొన్ని ఈ-కామర్స్ సంస్థలకు క్యాలెండర్లు, డైరీల విక్రయానికి అనుమతులు ఇచ్చినా అగరబత్తులను మాత్రం ఆన్లైన్ విక్రయాలకు ఇవ్వలేదు. ప్రస్తుతం టీటీడీ అనుమతి లేకుండానే కొన్ని సంస్థలు భారీ స్థాయిలో అగరబత్తులను విక్రయించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీటీడీ లేబుళ్లను వినియోగించడం కూడా నేరమే. నిబంధనలకు విరుద్ధంగా అగరబత్తులను సరఫరా చేసేవారిపైన విచారణ జరిపించాలని భక్తులు కోరుతున్నారు. రాజస్థాన్కు చెందిన వ్యక్తి గతంలో లేబుళ్లు సిద్ధం చేసి విక్రయిస్తుండగా విజిలెన్స్కు ఫిర్యాదు టీటీడీ చేసింది. లేబుళ్ల దుర్వినియోగం, ఆన్లైన్లో విక్రయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి రావడంతో కఠిన చర్యలకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరుపతి నగర ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా, అలాగే వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపుదిద్దుకుంటుందని తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా, నీళ్ళంతా కూడా డైరెక్ట్గా మొత్తం ఊరు బయటికి వెళ్ళిపోయేసి చెరువుల ద్వారా మొత్తం నదిలోకంతా వెళ్ళిపోతూ ఉంది. అవి అంతా అరెస్ట్ చేసే విధంగా తిరుపతికి ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ని కాపాడాలా, అదేవిధంగా డ్రింకింగ్ ఫెసిలిటీ ఇవ్వాలా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ రిసోర్స్ను యూస్ చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా తాగునీటి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1 మాలువన్ గుంట, 2 కపుల్ తీర్థం వచ్చేటువంటి వాటర్ని కూడా చూసాము. ఒకటి వచ్చేసి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక 3 పాయింట్స్ ఉన్నాయి.
ఆ పాండ్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇరిగేషన్ మున్సిపల్ సహకారంతో ఇంకా ఎంతవరకు డెప్త్ మనం పోగలుగుతాము, ఎంత వాటర్ మ్యాక్సిమం స్టోరేజ్ చేయగలుగుతామని చూసాము. అదేవిధంగా కపిల్తీతో వచ్చే వాటర్ అంతా కూడా ఫారెస్ట్ ఆఫీస్ లోపల ఒక 5 to 5.5 acre ఆఫ్ పాత ఒక లేక్ ఉండాది. దాన్ని కూడా డెవలప్ చేయగలిగితే ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయా, ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా ఉంటుందని కూడా దాని గురించి కూడా డిస్కస్ చేసి ఫ్యూచర్లో దీని కానీ ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి ఆ బడ్జెట్కి మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేసి కూడా దాన్ని చేయమని చెప్పి కూడా మున్సిపల్ ఎస్సీ గారికి, ఇరిగేషన్ ఎస్సీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, టుడా సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. నగరంలో అంతర్గత రోడ్ల నిర్మాణంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వాహనదారులు, పాదచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో 1,02,80,000తో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్ను బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పెద్దకాపు లేఅవుట్లో 47.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. అలాగే లక్ష్మీపురం సర్కిల్లో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రాయల్ నగర్లో 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. కొత్తగా రోడ్లు వేయడంతో పాటు గుంతలు లేకుండా రోడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. మన ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని విధాల సంక్షేమం, అభివృద్ధి ఎక్కడికక్కడ కొనసాగుతూ ఉంది. అందులో భాగంలోనే తిరుపతిలో ఎక్కడెక్కడ ఇంటర్నల్ రోడ్స్, మట్టి రోడ్లు ఉన్నాయో, సిమెంట్ రోడ్లు పాడైపోయి, తార్ రోడ్లు పాడైపోయినాయి ఉన్న ప్లేసులలో మరలా వీటిలంతా ప్రజల కోరిక మేరకు ఇంటర్నల్ రోడ్స్ గుంతలు లేకుండా, మట్టి రోడ్లు లేకుండా చేసే మొదట ప్రాధాన్యత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇస్తున్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అన్ని పట్టణంలో ఉన్న పాత రోడ్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా, గుంతలు లేకుండా రోడ్లన్నీ పరిశుభ్రంగా వేసే విధంగా తయారు చేస్తామనేసి తెలియజేస్తాం. ఈరోజే దాదాపు 3 చోట్ల కూడా ఈ రోడ్లు, డ్రైన్స్ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడైతే దాదాపు 40 లక్షల రూపాయలతో ఎన్నో రోజులుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రోడ్డు వేయడం ఇక్కడ ఉన్నటువంటి పెదకాపు లేఅవుటే కాదు, ఇక్కడికి లక్షలాది మంది, వేలాది మంది యాత్రికులు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పాల్గొన్నటువంటి క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసినట్లే నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమాన్ని, ఆర్టీఓ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ పుల్లయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి హేమలత, ఐఎన్టీయూసీ రాయలసీమ జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు శివ తదితరులు మాట్లాడారు. వక్తలు మాట్లాడుతూ కార్మిక హక్కులను బలహీనపరిచే విధానాలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలకు స్వస్తి పలికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, కార్మికులకు గౌరవప్రదమైన కనీస వేతనం, సామాజిక భద్రతా హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు చట్టబద్దమైన కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి, సంక్షేమ పథకాలను విస్తరింపచేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, యువజనులు, మహిళలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మికుడుగా మారిపోతున్నాడు, కూలీగా మారిపోతున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక బియ్యం గింజ ₹1 అమ్మినా కొని తినాల్సిందే మనము. కాబట్టి ఈ పరిస్థితులను అడ్డుకోవాలంటే మన రైతాంగాన్ని కాపాడుకోవాలి. రైతాంగాన్ని కాపాడుకోవడం అంటే ఈ భారతదేశాన్ని కాపాడుకోవడమే. ఎందుకంటే భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్న దేశం. ఈరోజు మొత్తం మొన్న పెద్ద పోరాటం చేశాం దేశమంతా. ఎందుకంటే ద్వైపాక్షిక ఒప్పందం వద్దు అని. అమెరికా నుంచి పాలు, పిడకలు కూడా వస్తే ఇంకా మన దేశంలో ఉండే పాలు ఏమవ్వాలి, పిడకలు ఏమవ్వాలి, మన దేశంలో ఉండే రైతు ఏమైపోవాలి? ఈ విధానం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశం జరిపి, క్యాబినెట్ సమావేశం జరిపి, మేము 10 గంటలు 12 గంటలు పెంచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవరణ చేశారంటే ఏ రకంగా కార్మిక వ్యతిరేకిగా ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్
ఇప్పుడు మనం నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. లేబర్ కోడ్ ఉన్నటువంటి అంశం ఇది. ఇంకా శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు లేవు. ఫిక్స్డ్ టర్మ్ ఎంత అవసరం, 5 ఏళ్ళ 2 ఏళ్ళ 3 ఏళ్ళ డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతా ఉండు. నీకు పెన్షన్లా ఇంకేం లేదు. తిరుపతి రైల్వే స్టేషన్లో 350 కోట్ల వ్యయంతో రోజుకి 1.5 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యానికి అనుగుణంగా జరుగుతున్న ప్రపంచ స్థాయి పునరాభివృద్ధి పనులను గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిరుపతి స్టేషన్ నార్త్, సౌత్ సైడ్ భవనాలలో నిర్మిస్తున్న మౌలిక వసతులు, లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటును ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం కంబైన్డ్ క్రూ రన్నింగ్ రూమ్ను సందర్శించి వివిధ డివిజన్ల నుంచి వచ్చే రైల్వే సిబ్బంది వసతులపై అధికారులతో సమీక్షించారు. సిబ్బంది విశ్రాంతి, భద్రతలో రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ రాబోయే సెప్టెంబర్ నాటికి సౌత్ సైడ్ బిల్డింగ్ను అందుబాటులోకి తెస్తామని, వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చేసి స్టేషన్ను జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. Wherein some of the facilities we are relocating to our south side building. South side building is already completed, as you must be seeing, with all the facilities of lift, escalators and other things. So we had a running room where our crew, loco pilots and assistant loco pilot generally take rest. So that facilities was earlier available on towards this north side, south side building only. That is being demolished, and so we have relocated those facilities here. We have created for running room also and for TT restroom also. And slowly we are trying to shift all these facilities here in the building, and this building will be shortly made operational for our passenger users. So all the passengers who are coming from the south side, they will directly can come to our platform number 6 and board this. Both the air concourse will be can be utilized by the passengers, and they can directly come to the station. They can exit to any of the platforms here. So lot of crowd management features are also available on this air concourse. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటింటికి చేరుతున్న సంక్షేమ ఫలాలు, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సాగింది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేట పంచాయతీలో ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. పంచాయతీలోని ప్రతి గడపకు వెళ్లి వారికి ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసి ప్రభుత్వంపై వారికున్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. పంచాయతీలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందని వివరిస్తూ మరి ఏమైనా స్థానిక సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధితో పాటుగా సుమారు 2 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులను ప్రతిపాదనలు పంపామని తెలిపారు. సూపర్ 6 పథకాలు వారికి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలు అందిస్తూ వారి ఇంట్లో లబ్ధిదారులతో పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని చిన్న చిన్న సమస్యలను వారం రోజులలో పరిష్కారమయ్యే విధంగా చొరవ చూపుతామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. యువతకు మై భారత్ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మై భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి కళాశాలల వరకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి యువతకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే వారికి సరైన అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి మై భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో 2026-27వ సంవత్సరానికి మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. యువజన సాధికారత, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ శిక్షణలు, ఆరోగ్య అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, మై భారత్ ప్రోగ్రాం సూపర్వైజర్ జి శ్రీనివాసులు, మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యుడు హరీష్ కల్వకుంట, వివిధ జిల్లా శాఖల అధికారులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 22A అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన పట్టాదారులకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం జరిగేలా అన్ని స్థాయిల్లో సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుబిత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పీజీఆర్ఎస్ వచ్చిన వినతులు, సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన వినతులు, రీసర్వే, వివిధ కోర్టులో కేసులు సంబంధించి కౌంటర్ ఫైల్స్, 22A భూములపై పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, పలు రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మన ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. వారం వారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతులు సుమారు రెవెన్యూ అంశాలు 150 నుండి 170 వరకు అందుతున్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ పరమేశ్వర్ తెలిపారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెట్ సీజన్ ముగిసింది, కానీ మనకు వచ్చినప్పటి నుంచి మొత్తం తెలుసుకుంటే 9,520 మెట్రిక్ టన్నులు వచ్చినాయండి మనకి మొత్తం మామిడికాయ ఇక్కడ. అంటే మనకు వచ్చేది రెండు మండలాల నుంచి వస్తాయి మనకి. దాంట్లో మనకి తోతాపూరి జ్యూస్ కాయలు కూడా అంటే సబ్సిడీ కింద వచ్చింది వచ్చి 5,710 మెట్రిక్ టన్నులు వచ్చినాయి మనకి. మళ్ళీ ఇతర 3,810 టన్నులు ఇతర కాయలు అంటే లైన్ కాయలు, టేబుల్ వెరైటీస్ వచ్చినాయండి. మొత్తము మనకి 9,520 మెట్రిక్ టన్ రావడం వల్ల దీనికి ఆదాయం కూడా మన మార్కెట్ కమిటీకి ఈసారి 6 లక్షల వరకు ఆదాయం వచ్చిందండి. అలాగే బంగారుపాలెంలో కూడా సీజన్ ఇంకా జరుగుతూ ఉంది. బంగారుపాలెంలో మనకి ఇన్కమ్ మార్కెట్ ఫీజు మీద ఇన్కమే 56 లక్షలు వచ్చిందండి మామిడికాయల మీద మనకి. అక్కడ వచ్చి మనకి దగ్గర 20,000 మెట్రిక్ టన్ వరకు వచ్చిందండి మనకి ఓన్లీ జ్యూస్ కాయలే. ఇతర కాయలు వచ్చి మనకి 13,000 టన్నులు వచ్చినాయండి. దానికి మార్కెట్ కమిటీ ఆదాయం కూడా అక్కడ మనకి పోయిన సంవత్సరం 32 లక్షలు వస్తే ఈ సంవత్సరం ఆదాయం కూడా 56 లక్షలు వచ్చిందండి. అలాగే ఇక్కడ చిత్తూరు మార్కెట్ కమిటీలో కూడా పోయినసారి 3,50,000 వస్తే ఈసారి 6,80,000 వరకు ఆదాయం వచ్చిందండి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మనకి గొడౌన్లు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి మనకి మార్కెట్ యార్డ్లో. ఇది కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మేము గొడౌన్లు ఇచ్చేదానికి కూడా మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉంది. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీలో విద్యార్థుల సౌకర్యార్థం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే చిన్నారుల కోసం నూతన పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాఠశాలను పునఃప్రారంభించారు. మొరంపల్లి బీసీ కాలనీలోని 21 మంది విద్యార్థులు గత 15 సంవత్సరాలుగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క గ్రామానికి వెళ్లి విద్యాభ్యాసం కొనసాగిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహకారంతో యుద్ధ ప్రాతిపదికన పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ప్రైమరీ స్కూల్ అవసరం ఉందని, ఈ పాఠశాలకి కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంఈఓ, డిఈఓ ఈ పాఠశాలను నిరంతర పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ, మొరంపల్లి బీసీ కాలనీకి చెందిన అనేక కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నప్పటికీ వారి పిల్లలు విద్య కోసం ప్రతిరోజు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. ఇకపై గ్రామంలోనే పాఠశాల అందుబాటులోకి రావడంతో చిన్నారులు సౌకర్యవంతంగా విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని, గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వాళ్ళు బేసికలీ అక్కడ తెలియజేశారు దట్ ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు కొద్దిగా దూరంగా వెళ్తున్నారు. గతంలో స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది. స్కూల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు నాతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను చెప్పాను ఎస్ అక్కడ స్కూల్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ఓపెనింగ్ తో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కి ఒక మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అది నేను కోరుతున్నాను. అమ్మ నాన్న వృత్తిరీత్యా బయట వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే లోపల వాళ్ళ సంరక్షణ బాధ్యత ఎట్లా అన్నది ఆ భయము ఆందోళన నుంచే ఈ స్కూల్ ని రీఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకానికి మీరు చేసినటువంటి సహాయం
ఎప్పటికీ మరవలేంది. ఈ అకేషన్ ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీ అందరి ప్రేమాభిమానాలు ఆయన కూడా చూడాలి. ఒక చిన్న గ్రామానికి మనం ఇంత సౌకర్యం కల్పిస్తే ప్రజలు మనల్ని ఎట్లా ప్రేమిస్తారనేది ఆయనకు బాగా తెలుసు. ప్రజల మనిషి ఆయన కాబట్టి ఆయన చేసినటువంటి సహాయానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఈ గ్రామం తరఫున నా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ నాయకులు ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట పట్టణంలోని 171 బూత్ల పరిధిలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను వివరించేందుకు ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రేణిగుంట మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను నేరుగా కలుస్తూ ప్రభుత్వ పథకాల లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత సిలిండర్లు సంవత్సరమునకు 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు 172 బూతులు బూత్ కన్వీనర్లతో పాటు ఇంటింటికి వెళ్ళి సూపర్ 6లో భాగంగా ఈ ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీల సంక్షేమం మరియు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తనపల్లి పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరి కొండపైన వెలిసిన శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముగ స్వామి తెలియజేశారు. బుధవారం ఉదయం సుప్రభాత స్వాగతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. 9:15 ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రేపు ఉదయం భరణి నక్షత్రం, సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు, శుక్రవారం ఆడికృత్తిక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి, హేమంత్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ తనపల్లి పద్మగిరి బాల జ్ఞానదండాయుధపాణి స్వామి దేవాలయము ఈరోజు ఆడికృత్తిక సందర్భంగా ధ్వజారోహణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం భరణి అభిషేకం జరగనుంది. తదుపరి రేపు సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి స్వామివారి యొక్క శిష్యబృందం అందరూ కూడా కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తరువాత ఎల్లుండి ఉదయం ఆడికృత్తిక కావడ మహోత్సవం తొలి కావడింపు చెల్లింపు జరిగి స్వామివారికి విశేష అలంకారం, తర్వాత విశేష షోడశోపచార పూజ జరిగిన తర్వాత ఉదయం 6 గంటల పైగా స్వామివారి యొక్క సర్వదర్శనం చేయడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాం. రేణిగుంట పరిసర ప్రాంత ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ముఖ్య లక్ష్యమని డాక్టర్ హరీష్ మోహన్ రెడ్డి తెలిపారు. రేణిగుంటలో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ బ్రాహ్మణి ఫిజియోథెరపీ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఉదయం డాక్టర్ హరీష్ మోహన్ రెడ్డి కూతురు చేతుల మీదుగా హాస్పిటల్ ప్రాంగణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హరీష్ మోహన్ రెడ్డి, తిను డాక్టర్ వైష్ణవి. మేము కొత్తగా బ్రాహ్మణి డెంటల్, జనరల్ అండ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఓపెన్ చేస్తున్నామండి. ఇక్కడ రేణిగుంటలో ఈ చుట్టుపక్కల ఎక్కడ రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీకి సంబంధించిన రీహాబిలిటేషన్ లేదు. ఆ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ మోడర్నైజ్డ్గా తెప్పించి కొత్తగా ఇప్పించాలని మేము ఇక్కడ పెద్దగా పెట్టాము. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత రీహాబిలిటేషను, ఇంకా న్యూరో, ఆర్థోకి సంబంధించిన ఏ కండిషన్స్ అయినా ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. జనరల్ ట్రీట్మెంట్స్, అన్ని రకాల జనరల్ ట్రీట్మెంట్స్, అలర్జీస్ కానీ, దగ్గు కానీ, అన్ని రకాల జ్వరాలు కానీ, ఇంకే కండిషన్స్ అయినా చూస్తాము. ఆగస్టు 7, 8, 9 తేదీలలో తిరుపతిలో జరగబోయే ప్రాపర్టీ ఎక్స్పోని జయప్రదం చేయాలని క్రెడాయి తిరుపతి శాఖ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 7, 8, 9 తారీఖుల్లో క్రెడాయి ఆధ్వర్యంలో
శ్రీ కన్వెన్షన్ వేదికగా ఎక్స్పో జరుగుతుందండి. సో ఈ ఎక్స్పోను తిరుపతి వాసులు, తిరుపతి చుట్టుపక్కల వాసులు సొంత ఇల్లు కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోను సందర్శించి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక క్రీడాయి దేశవ్యాప్తంగా దాదాపు 18,000 మంది సభ్యులతోనూ, రాష్ట్ర వ్యాప్తంగా 22 చాప్టర్లు 2,100 మంది సభ్యులతోనూ నాణ్యమైన గృహాలను అందిస్తూ ఉంది. సో ప్రతి సంవత్సరం ఈ ఎక్స్పో వేదికగా చాలామంది సొంత ఇంటి కలలు కనే వాళ్లకు, మధ్యతరగతి వారికి ఒకే వేదికగా, అంటే దాదాపు ఒక్క రోజులో ఇట్లాంటి ఎక్స్పోకి వచ్చి వాళ్ళు కావాల్సిన సైజు కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, విల్లాసా, అపార్ట్మెంట్లా ఏదైనా ఇక్కడ చూస్ చేసుకొని ఆ సైట్ విజిట్ చేసి సెలెక్ట్ చేసుకుని బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ సామాగ్రి దగ్గర నుంచి అన్ని రకాలు కూడా ఈ వేదికలో దొరుకుతాయి. ఒక్క రోజులో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్న వేదిక ఇది. హౌసెస్లో ఫ్రమ్ 40-50 lakhs టు 3-4 crores వరకు ఉన్న అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ ఉంటాయి. కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కొంతమంది ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా అలాంటి వాటికి కూడా. సో ఈ 3 రోజులు పొద్దున్న 9 నుంచి రాత్రి 7-8-9 వరకు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. తిరుపతి తన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అక్కడ ప్రాపర్టీ చూసుకొని అన్ని మూలమూలల్లోకి వెళ్ళి మీరు చూసుకున్న క్వాలిటీ చెక్ చేసుకోవడానికి మీకు టైం సరిపోదు. కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే మీ ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. లేదన్నా కొనుక్కోకపోయినా ఇన్ఫర్మేషన్స్ అయినా మీకు హౌ టు కన్స్ట్రక్ట్ హౌస్, ఎలా కొనుక్కోవాలి, బ్యాంక్ లోన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడానికైనా సరే మీరు ఎక్స్పోకి వచ్చి మీరు ఎన్లైట్ అయ్యి మా ప్రాపర్టీ ఎక్స్పోని సక్సెస్ఫుల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. తిరుపతి టెంపుల్ సిటీలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఒక గొప్ప సువర్ణ అవకాశం. అశ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని సొంతింటి విల్లాను కావాలనుకునేవారు తప్పకుండా క్రెడై ఎక్స్పోను సందర్శించి తమ విల్లాను కొనుగోలు చేయాలని డైరెక్టర్ సరితారెడ్డి పేర్కొన్నారు. ఐఎమ్ సరిత, డైరెక్టర్ అట్ అశ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. తిరుపతిలో ఒక ప్రాపర్టీ కొనడం అనేది ఒక చాలా అదృష్టం. యాక్చువల్గా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. తిరుపతిలో ఉండాలి అంటే ఒక అదృష్టం ఉండాలి. సో అన్ని ప్రాపర్టీస్ని ఒకే రోజు అన్ని ప్రాపర్టీస్ విజిట్ చేయలేరు. సో ఇలాంటి ఒక ఎక్స్పో జరుగుతున్నప్పుడు మీరు అక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన ఒక ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకునే బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. And do visit our stall, that is the biggest one in the show, Ashwi Golden Feet Villas, ultra luxury villas. This is the biggest gated community. We are giving not only villas, here we have introduced a lifestyle to Tirupati. ఖాతాదారులు, వినియోగదారుల యొక్క శ్రేయస్సు తమ బ్యాంకు ప్రధాన లక్ష్యము అని క్రెడై ఎక్స్పో ద్వారా సొంతింటి కల సాకారం చేసుకోవాలా అనుకునే వారి కలను నెరవేర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తుందని డీజీఎం ఎస్పీ సతీష్ బాబు తెలిపారు. మన తిరుపతి నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2026కి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ ఆగస్టు 7, 8 మరియు 9 తేదీల్లో శుక్ర, శని, ఆదివారాలు స్థానిక శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వారి ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించబడుతుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కళ. ఆ కళను నిజం చేసుకోవడానికి ఈ ఎక్స్పో ఒక సువర్ణావకాశం. ఇందులో ఎన్నో రకాల ప్రాపర్టీలు డెవలపర్స్ అందరూ వస్తారు. ఇక్కడ మీ గృహ నిర్మాణ కళలకు ఆర్థికంగా కొండంత అండగా మన ఎస్బీఐ నిలబడుతుంది. ఈ ఎక్స్పోలో ఒక ప్రత్యేకమైన స్టాల్ను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్బీఐ స్టాల్ ద్వారా మీకు లభించే సేవలు, హోమ్ లోన్ సేవలు మరియు మీ బడ్జెట్కు అనుగుణంగా ఏ లోన్ ప్లాన్ ఉత్తమమని వివరించడానికి ఎస్బీఐ బ్యాంకింగ్ నిపుణులు అందుబాటులో ఉంటారు. మీరు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో 2 ఏళ్ల అభివృద్ధి, నమ్మకం, సంక్షేమం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం 9వ రోజుకు విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా పేరూరు పంచాయతీకి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సతీమణి పులివర్తి సుధారెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం పంచాయతీలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్న తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి
ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని వారి వినతులను శ్రద్ధగా ఆలకించారు. తిరుపతి నగరంలోని క్లస్టర్ 4 తిరుమల బాలాజీ నగర్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పనబాక లక్ష్మి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రభుత్వం మరియు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,48,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,360 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,30,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 235 రూపాయల 10 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలకలం రేపుతున్న గుజరాత్ చండీపుర వైరస్, ఒకరి నుండి ఒకరికి ఈజీగా సంక్రమణ. మడ అడవుల విస్తరణలో ఏపీకి 2వ స్థానం. పవన్ హర్షం. గ్రేట్ గ్రీన్ వాల్ పై కీలక ఆదేశాలు. తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష. రైతులతో ముఖాముఖి. తిరుమల శ్రీవారి అగరబత్తుల పేరుతో భారీ దోపిడీ. ఈ కామర్స్ సైట్లలో నకిలీ సంస్థలు, డబుల్ రేట్లు. శ్రీ వరలక్ష్మి వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.